మనం రిటర్న్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది మనకి సిపిసిలో ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. అయితే రిటర్న్ స్టేట్మెంట్ అంటే జనరల్గా ఏంటిదంటే రిటర్న్ స్టేట్మెంట్స్ ఆర్ ద ప్లీడింగ్స్ ఆఫ్ ద డిఫెండెంట్. అంటే డిఫెండెంట్ యొక్క ప్లీడింగ్స్నే మనము రిటర్న్ స్టేట్మెంట్ అంటాము. దీని గురించి మనకి ఆర్డర్ 6 రూల్ 1లో ప్రస్తావించబడింది. ప్లీడింగ్ గురించి డిఫైన్ చేయబడింది. అందులో ఏముంటుందంటే ఆర్డర్ 6 రూల్ 1లో ప్లీడింగ్ మీన్స్ ప్లేంట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అందుకే ఒకవేళ ఒక దావా అనేది దాఖలైతే అంటే ఒక ప్లేంట్ అనేది ఇన్స్టిట్యూట్ అయితే అప్పుడు ఈ యొక్క కంటెంట్ ఆఫ్ ద ప్లేంట్స్ దాని గురించి అంటే ఈ యొక్క ప్లేంట్ దాని గురించి అంటే ఒక ప్లేంట్లో ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో దాని గురించి ఈ యొక్క డిఫెండెంట్ ఒక రిప్లైనే మనము రిటర్న్ స్టేట్మెంట్స్ అంటారు. అందుకే ఇఫ్ ద ప్లేంట్ ఈస్ ప్రజెంటెడ్ బిఫోర్ ది కోర్ట్ బై ద ప్లేంటిఫ్ ద రిప్లై విచ్ వాస్ గివెన్ బై ది డిఫెండెంట్ ఫర్ ద కంటెంట్ ఆఫ్ ద ప్లేంట్ ఈజ్ కాల్డ్ రిటర్న్ స్టేట్మెంట్ అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఆర్డర్ 8లో మనకి రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ గురించి ప్రస్తావించబడింది. ఫస్ట్ మనము ఆర్డర్ 8 రూల్ 1 అన్నది మనకి ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఆర్డర్ 8 రూల్ 1 అన్నది మనకి ఏం చెప్తుందంటే జనరల్గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడు ఫైల్ చేయాలని మనకి ఈ యొక్క ఆర్డర్ 8 రూల్ 1లో ప్రస్తావించబడింది. దీని ప్రకారం ఏంటంటే జనరల్గా మనకి సెక్షన్ 26 ఆఫ్ సిపిసిలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ అంటే ఒకవేళ సూట్ అనేది ఇన్స్టిట్యూట్ అయితే అప్పుడు 27 ఆఫ్ సిపిసిలో సూట్ ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత మనకి 30 days లోపు కోర్టు వారు సమన్స్ అనేది ఇష్యూ చేయాలి డిఫెండెంట్కి. అప్పుడు సమన్స్ ఏ రోజు అయితే డిఫెండెంట్ ఆ ఒక సమస్యను రిసీవ్ చేసుకున్నాడో అప్పటి నుంచి 30 days లోపు అతను అంటే డిఫెండెంట్ కోర్టులో రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది ఫైల్ చేయాలి. ఒకవేళ 30 days లోపు రిటర్న్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయని పక్షంలో అప్పుడు 90 days వరకు కూడా డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కోర్టు 90 days లోపు రిటర్న్ స్టేట్మెంట్స్ ఫైల్ చేసి అప్పుడు ఎలో చేయాలి. అప్పుడు రీజన్ టు బి రికార్డెడ్ అంటే కోర్టు వారు రీజన్ అనేది మెన్షన్ చేయాలి. అంటే రీజన్ రికార్డ్ చేసిన తర్వాత అంటే రీజనబుల్ కాస్ట్ ఉందని కోర్టు వారు భావిస్తే అప్పుడు రీజన్ రికార్డ్ చేసి 30 days తర్వాత 90 days లోపు ఎప్పుడైనా కూడా కోర్టు వారు రిటర్న్ స్టేట్మెంట్ ఎలో చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క టైం పీరియడ్ ఉంది కదా మనకి 30 days లేకపోతే 90 days వరకు లిమిట్ ఉంది కదా అప్పర్ లిమిట్ 90 days అని ఇది మ్యాండేటరీగా అంటే 90 days తర్వాత రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది కోర్టు వారు ఎలో చేయడానికి అవకాశం లేదా అనే దాని గురించి మనము చూసుకుంటే దీని గురించి మనకి రూల్ 1లో ఏం ప్రస్తావించలేదు. అందుకే మనకి కొన్ని కేసెస్ ఉన్నాయి. ఈ యొక్క కేసెస్లో మనకి సుప్రీంకోర్టు అనేది ఏం చెప్తుందంటే ఈ యొక్క 90 days అప్పర్ టైం లిమిట్ ఉంది కదా ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ ఓన్లీ పర్మిసివ్ అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి ఏమేమి కేసులు ఉన్నాయంటే మనం సాలెం బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కేసులో, తర్వాత ముదులా ఇండియా వర్సెస్ కామాక్షియా సింగ్ ఈ యొక్క కేసులో, తర్వాత కైలాస్ వర్సెస్ నాన్కే ఈ యొక్క కేసులో మనకి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ యొక్క టైం లిమిట్ అనేది మనకి ఆర్డర్ 8 రూల్ 1లో ఉంది కదా 90 days అప్పర్ లిమిట్ అనేది అది అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ పర్మిసివ్ బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు ఒకవేళ సఫిషియెంట్ రీజన్స్ అనేది ఒకవేళ ఈ యొక్క డిఫెండెంట్ చూపెడితే 90 days లోపు ఒకవేళ ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయలేకుంటే అప్పుడు సఫిషియెంట్ రీజన్స్ అనేది ఒకవేళ డిఫెండెంట్ చూపెడితే అప్పుడు కోర్టు వారు ఎలో చేయాలని ఈ యొక్క కేసులో ప్రస్తావించబడింది. అందుకే మనకి 90 days తర్వాత కూడా మనకి సెక్షన్ 148లో మనకి ఈ యొక్క సివిల్ కోర్టుకి పవర్ ఉంటుంది 30 days వరకు ఎక్స్టెండ్ చేయడానికి. తర్వాత మనకి 151 కింద ఇన్హరెంట్ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్ కింద మనకి ఈ యొక్క 90 days తర్వాత కూడా కోర్టు వారు ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్ని ఎలో చేయడానికి అవకాశం ఉంటుంది డిఫెండెంట్ సమర్పించిన రిటర్న్ స్టేట్మెంట్స్ని. దీని గురించి మనకి ఈ యొక్క టైం లిమిట్స్ అంటే 30 days లోపు ఫైల్ చేయాలని లేకపోతే 30 days లోపు ఫైల్ చేయకపోతే రీజన్ టు బి రికార్డెడ్ తర్వాత 90 days లోపు కోర్టు వారు ఎలో చేయాలని మనకి ఈ యొక్క ఆర్డర్ 8 రూల్ 1లో ప్రస్తావించబడింది. అయితే మనకి ఈ యొక్క 1A అంటే ఆర్డర్ 8 రూల్ 1A అనేది మనకి 1999లో మనకి 1A అనేది ఇంప్లాంట్ చేయడం జరిగింది ఆర్డర్ 8లో. అయితే ఈ యొక్క రూల్ 1A అని మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడే డిఫెండెంట్ ఏ ఒక డాక్యుమెంట్కి బేస్ పైన అతను డిఫెన్సెస్ తీసుకోవాలనుకుంటున్నాడో ఆ ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడే కోర్టు వారి ముందు ఫైల్ చేయాలి. కోర్టు వారికి సమర్పించాలి ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడే. ఒకవేళ
అలా ఒకవేళ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏ ఒక్క డాక్యుమెంట్స్ పైన అయితే రిటర్న్ స్టేట్మెంట్లో ఈ యొక్క డిఫెండెంట్ డిఫెన్స్ తీసుకున్నాడో ఒకవేళ ఆ ఒక్క డాక్యుమెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ హియరింగ్ ఇతను వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ అతను ఆ ఒక డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అతను మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇంకొకటి ఏంటిదంటే ఒకవేళ డాక్యుమెంట్ అనేది అతని దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉంది ఆ ఒక డాక్యుమెంట్ అనే దాని గురించి మనకి మెన్షన్ చేయాలి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడే అని మనకి ఈ యొక్క ఆర్డర్ 8 రూల్ 1Aలో ప్రస్తావించబడింది. అందుకే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడే మనం డాక్యుమెంట్స్ అనేది ఏ ఒక్క డాక్యుమెంట్ బేస్ పైన మనం డిఫెన్సెస్ తీసుకుంటాం అనుకుంటున్నాము ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. లేని పక్షంలో ఎట్ ద టైమ్ ఆఫ్ హియరింగ్ మనం ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు కోర్టు ఒక పర్మిషన్ తీసుకోకుండా అని మనకి ఈ యొక్క ఆర్డర్ 8 రూల్ 1Aలో ప్రస్తావించబడింది. తర్వాత ఒకవేళ అదే క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లేంటిఫ్ విట్నెస్ కానీ తర్వాత ఒకవేళ విట్నెస్ యొక్క మెమొరీ రిఫ్రెష్మెంట్కి సంబంధించి ఒకవేళ డాక్యుమెంట్ రిఫర్ చేస్తే అప్పుడు మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో లేకపోయినా కూడా వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ వీ కెన్ ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్ ఫర్ ద క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్లేంటిఫ్ విట్నెస్ అండ్ ఆల్సో టు రీఫ్రెష్ ది మెమొరీ ఆఫ్ ద విట్నెస్ అని. దీనికి ఎగ్జామ్షన్స్ అంటే 2 ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. జనరల్గా అయితే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, కానీ దానికి ఒక ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే ఒకవేళ ప్లేంటిఫ్ ఒక విట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు కానీ లేకపోతే విట్నెస్ ఒక మెమొరీ రిఫ్రెష్మెంట్ చేయడానికి అప్పుడు కానీ అంటే మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా ఆ ఒక డాక్యుమెంట్ అనేది కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది వితౌట్ మెన్షనింగ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్. దీని గురించి మనకి రూల్ 1Aలో ప్రస్తావించబడింది, రూల్ 1A ఆఫ్ ఆర్డర్ 8. తర్వాత మనకి రూల్ 2 అనేది మనకి ఏం చెప్తుందంటే మనకి న్యూ ఫ్యాక్ట్స్ మస్ట్ స్పెషల్లీ ప్లీడెడ్. అంటే ఏంటంటే ఒక డిఫెండెంట్ ఒక ప్లీడింగ్స్లోనే మనకి ఫ్యాక్ట్స్ అనేది మెన్షన్ చేయాలి. ఏ ఒక్క ఫ్యాక్ట్స్ అనేది ఈ యొక్క డిఫెండెంట్ ఒక ప్లీడింగ్స్లో మెన్షన్ చేయాలంటే ఒకవేళ సూట్ అనేది నాట్ మెయింటైనబుల్ కానీ లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ అనేది వాయిడబుల్ అవుతుందని కానీ లేకపోతే ఇది మనకి గ్రౌండ్ ఆఫ్ లా ఉంటుంది కదా, అంటే గ్రౌండ్స్ ఆఫ్ డిఫెండెంట్ అంటే ఈ యొక్క గ్రౌండ్స్ అనేది ఒకవేళ డిఫెండెంట్ రేజ్ చేయకపోతే అప్పుడు తర్వాత అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ హియరింగ్ ఒకవేళ రేజ్ చేస్తే అప్పుడు అపోజిట్ పర్సన్స్కి సర్ప్రైజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ వాయిడబుల్ లేకపోతే ఈ యొక్క సూట్ మెయింటైన్ కాదని ఈ యొక్క ఏదైనా డిఫెన్సెస్ ఉంటే అవన్నీ మనకు ప్లీడింగ్స్లోనే అంటే డిఫెండెంట్ ఒక ప్లీడింగ్స్లోనే మెన్షన్ చేయాలి. ఒకవేళ అలా మెన్షన్ చేయకపోతే ఫర్దర్గా ఒకవేళ అది రేజ్ చేస్తే అప్పుడు అదర్ పార్టీస్ ఆఫ్ ద సూట్కి సర్ప్రైజ్ ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క న్యూ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ప్లీడింగ్లోనే మెన్షన్ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 2 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 3 అనేది మనకి ఏం చెప్తుందంటే డినయల్ టు బి స్పెసిఫిక్. అంటే ఒకవేళ ప్లేంటిఫ్ ఒకవేళ ప్లేంట్లో ఏదైనా ఫ్యాక్ట్స్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని డినై చేయాలనుకుంటే అప్పుడు ఆ ఒక రిటర్న్ స్టేట్మెంట్లో జనరల్గా డినై చేయొద్దు, స్పెసిఫిక్ డినైల్ అనేది ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఒక్కొక్క అలిగేషన్ గురించి కోర్టు వారు దాన్ని స్పెషల్గా డినై చేయాలి. కానీ జనరల్గా ఈ యొక్క ప్లేంట్లో మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ అన్నిటి కలిపి జనరల్గా డినై చేయడానికి అవకాశం లేదు. అందుకే డినైల్ మస్ట్ బి స్పెసిఫిక్. ఒకవేళ ఏదైనా ఫ్యాక్ట్ అనేది ఒకవేళ ప్లేంట్లో మెన్షన్ చేస్తే దాన్ని ఒకవేళ డిఫెండెంట్ డినై చేయాలనుకుంటే అప్పుడు స్పెసిఫిక్ డినైల్ చేయాలి, కానీ కంక్లూజివ్ అన్ని కలిపి జనరల్గా డినై చేయడానికి అవకాశం లేదని మనకి ఈ యొక్క డినైల్ టు బి స్పెసిఫిక్ అని మనకి రూల్ 3 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 4 అనేది మనకి ఏం చెప్తుందంటే ఎవసివ్ డినయల్ గురించి ప్రస్తావించబడింది. అంటే దీంట్లో ఏంటంటే ఈ యొక్క డిఫెండెంట్ ఏదైనా అలిగేషన్స్ని ఆఫ్ ద ప్లేంట్ ఆఫ్ ద ప్లేంట్ డినై చేయాలనుకుంటే అది ఎవసివ్ కాకుండా టు ద పాయింట్ ఆఫ్ సబ్స్టాన్స్కి డినై చేయాలి. అంటే టు ద పాయింట్ అంటే ఎవసివ్ అంటే జనరల్ కాకుండా టు ద పాయింట్ అంటే ఏ ఒక్క పాయింట్కి అంటే స్పెసిఫిక్గా అంటే ఏ ఒక్క పాయింట్ని అయితే డినై చేయాలనుకుంటుందో దాన్ని టు ద పాయింట్ అంటే ద డిఫెండెంట్ షుడ్ డినై ద ఫ్యాక్ట్ నాట్ ఎవసివ్ బట్ టు ద పాయింట్ ఆఫ్ సబ్స్టాన్స్ అని మనకి ఈ యొక్క రూల్ 4 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. ఒకవేళ ఒక సూట్ అనేది ఒకవేళ రికవరీ ఆఫ్ మనీకి సంబంధించి ఉంటే ఒకవేళ మనీకి సంబంధించి ఉంటే అప్పుడు అతను జనరల్గా నేను మనీ తీసుకోలేదని అట్లా డినైల్ కాకుండా ఎంత అమౌంట్ నేను తీసుకోలేదు, ఒకవేళ అమౌంట్ తీసుకుంటే ఎంత అమౌంట్ నేను రిసీవ్ చేసుకున్నాను, ఎంత అమౌంట్ నేను తీసుకోలేదు అంటే
ఒకవేళ మనీకి సంబంధించి ఒక సూట్ అనేది వేస్తే అప్పుడు ఈ యొక్క డిఫెండెంట్ నేను మనీ తీసుకోలేదని జనరల్గా డినై చేయడానికి అవకాశం లేదు. ఎంత మనీ నేను తీసుకోలేదు, ఆ ఒక అమౌంట్, ఆ ఒక సమ్ ఎంత ఉందో దాన్ని మెన్షన్ చేయాలి. ఒకవేళ ఆ ఒక పార్ట్ ఆఫ్ సమ్ ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఎంత సమ్ నేను రిసీవ్ చేసుకున్నాను అనే దాని గురించి కూడా మెన్షన్ చేయాలి. అందుకే మనకి ఈ యొక్క రూల్ 4 అనేది, మనకి రూల్ 4 ఆఫ్ ఆర్డర్ 8 అనేది మనకి ఎవసివ్ డినయల్ గురించి ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 5 అనేది ఏంటంటే స్పెసిఫిక్ డినయల్. అంటే జనరల్గా దీంట్లో మనకి ఏం చెప్తుందంటే ఇఫ్ ద డినయల్ ఈజ్ నాట్ స్పెసిఫిక్, ఒకవేళ డిఫెండెంట్ ఒక డినయల్ అనేది ఒకవేళ స్పెసిఫిక్ లేకపోతే, ఒకవేళ అడ్మిసబుల్ అంటే అండ్ స్టేటెడ్ నాట్ అడ్మిటెడ్ ఇన్ ద ప్లీడింగ్, ఒకవేళ డిఫెండెంట్ ఒక డినయల్ అనేది స్పెసిఫిక్గా లేకపోతే అతను అడ్మిట్ చేయకపోతే దాన్ని మనము అడ్మిట్ అయినట్టుగా భావించాలి. అంటే ఒకవేళ ఒక డిఫెండెంట్ ఒక ప్లేంటిఫ్ ఒక ఫ్యాక్ట్స్, అంటే ప్లేంటిఫ్ ఏ ఒక ప్లేంట్లో అయితే ఏమైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయో దాన్ని డిఫెండెంట్ ఒకవేళ స్పెసిఫిక్గా డినై చేయని పక్షంలో, లేకపోతే ఆ ఒక ఫ్యాక్ట్స్ గురించి ప్రస్తావించని పక్షంలో ఈ యొక్క డిఫెండెంట్ ఒక ప్లీడింగ్లో అప్పుడు అది అడ్మిసబుల్గా భావించాలి. అట్లా అడ్మిసబుల్గా భావించాలని మనకి ఈ యొక్క రూల్ 5లో ప్రస్తావించబడింది. అయితే మనకి దీంట్లో ఏంటంటే ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే ఒకవేళ లీగల్ డిసబిలిటీ ఉంటే అప్పుడు జనరల్గా మనకి అడ్మిసబుల్గా భావించరాదు. కానీ జనరల్గా ఏంటంటే ఒకవేళ అతనికి లీగల్ డిసబిలిటీ లేకపోతే అప్పుడు ఒకవేళ ఈ యొక్క ప్లేంట్లో మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ అనేది ఒకవేళ అతను స్పెసిఫిక్ డినయల్ కానీ లేకపోతే దాని గురించి ప్రస్తావించకపోతే ఈ యొక్క డిఫెండెంట్ ఒక ప్లీడింగ్స్లో అప్పుడు అది అడ్మిసబుల్గా భావించాలి అని మనకి ఈ యొక్క రూల్ 5లో ప్రస్తావించబడింది. కానీ కోర్టు ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేది ప్రూవ్ చేయాలి అంటే అడ్మిసబుల్గా భావించినప్పటికీ ఒక జనరల్గా అయితే అడ్మిసబుల్గా భావించాలి. కానీ కోర్టు డిస్క్రిషన్ యూజ్ చేసి ఈ యొక్క అడ్మిసబుల్గా భావించకుండా ద ఫ్యాక్ట్స్ మస్ట్ బి ప్రూవ్డ్, అంటే ఫ్యాక్ట్స్ని ప్రూవ్ చేయండి అని కోర్టు వారు ఆదేశించడానికి అవకాశం ఉంటుంది. అంటే అడ్మిసబుల్గా భావించకుండా దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారో మీరు ప్రూవ్ చేయండి అని మనకి రూల్ 5 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. అందుకే మనకి జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒకవేళ ఒక ఫ్యాక్ట్కి సంబంధించి ఒకవేళ ప్లేంట్లో ఉంటే దాన్ని ఒకవేళ ఈ యొక్క డిఫెండెంట్ ఒకవేళ డినై చేయకపోతే లేకపోతే దాని గురించి ప్రస్తావించకపోతే, అంటే స్పెసిఫిక్ డినై చేయకపోతే ఒక దాని గురించి ప్రస్తావించకపోతే ఈ యొక్క డిఫెండెంట్ ఒక ప్లీడింగ్లో అది అడ్మిసబుల్గా భావించాలని మనకి ఈ యొక్క రూల్ 5 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 6 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు సెట్ ఆఫ్ గురించి ప్రస్తావించబడింది. రూల్ 6 ఆఫ్ ఆర్డర్ 8 ఈ యొక్క దాని గురించి ఏంటంటే ఒకవేళ సూట్ అనేది రికవరీ ఆఫ్ మనీకి సంబంధించి ఉంటే అప్పుడు డిఫెండెంట్ సెట్ ఆఫ్ అనేది మనకు ప్లేంటిఫ్ ఎగనెస్ట్గా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఒక సమ్ అనేది, అంటే ఏ ఒక సమ్ అయితే నాకు ప్లేంటిఫే కొంచెం డబ్బులు ఇచ్చేది ఉంది, దీన్ని నేను సెట్ ఆఫ్కి కోరుకుంటున్నాను, నాకు ఒకవేళ డిఫెండెంట్ ఒకవేళ ప్రస్తావిస్తాడా అప్పుడు ఆ ఒక సమ్ అనేది లీగలీ రికవరబుల్ సమ్ అనేది ఉండాలి. అంటే లీగల్గా రికవరబుల్కి సంబంధించిన సమ్ మాత్రమే ఈ యొక్క డిఫెండెంట్ ప్లేంటిఫ్ ఎగనెస్ట్గా సెట్ ఆఫ్ అనేది క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క సెట్ ఆఫ్ అనేది ఏదైతే అమౌంట్ అయితే క్లెయిమ్ చేస్తున్నారో ఈ యొక్క డిఫెండెంట్ ఆ ఒక అమౌంట్ అనేది పెక్యునరీ జ్యూడిక్షన్ ఆఫ్ ద కోర్ట్ అనేది ఎక్సీడ్ కాకుండా ఉండాలి. తర్వాత ఈ యొక్క బోత్ పార్టీస్ అంటే ప్లేంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఇద్దరు సేమ్ క్యారెక్టర్ ఉండాలి. అంటే సేమ్ క్యారెక్టర్ ఈ యొక్క ప్లేంటిఫ్ సూట్లో అయితే ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ ఒక సేమ్ క్యారెక్టర్ ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ యొక్క డిఫెండెంట్ ఫస్ట్ హియరింగ్ అప్పుడే రైజ్ చేయాలి, కానీ తర్వాత రైజ్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్ ద డిఫెండెంట్ షుడ్ రైజ్ ద సెట్ ఆఫ్. ఇఫ్ ద డిఫెండెంట్ ఫెయిల్ టు రైజ్ ద సెట్ ఆఫ్ దెన్ he cannot raise the set off with the subsequent hearings except with the permission of the court. అంటే కోర్టు ఒక పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే సబ్సిక్వెంట్ హియరింగ్స్ అప్పుడు క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా డిఫెండెంట్ ఏదైనా సెట్ ఆఫ్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఫస్ట్ హియరింగ్ అప్పుడే డిఫెండెంట్ అనే దాని గురించి ప్రస్తావించాలి. లేని పక్షంలో కోర్టు వారు ఒక పర్మిషన్ తీసుకున్న తర్వాతనే డిఫెండెంట్ సెట్ ఆఫ్ అనేది క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా మనకు సెట్ ఆఫ్ అంటే ఏంటిదంటే ఒకవేళ ఒక మనీ సూట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేంటిఫ్ నాకు 10,000 డిఫెండెంట్ ఇచ్చేది ఉందని ఏదన్నా ఒకవేళ దావాన్ని దాఖలు చేసే ప్లేంటిఫ్ అప్పుడు డిఫెండెంట్ ఏంటంటే నాకు ఈ యొక్క ప్లేంటిఫే 5,000 ఇచ్చేది ఉంది, అంటే ప్లేంటిఫ్ నాకు 5,000 ఇచ్చేది ఉంది అని ఒకవేళ చెప్తే అప్పుడు ఈ యొక్క 5,000 అనేది సెట్ ఆఫ్ అయిపోయి ఇంకా 5,000కి సంబంధించి ఈ యొక్క డిఫెండెంట్ ప్లేంటిఫ్కి ఇవ్వాలి. అంటే దీన్నే సెట్ ఆఫ్ అంటారు. అంటే దీనికి ఇక చెల్లు అంటారు కదా, అలా చెల్లు అయిపోయి ఇంకా కొంచెం అమౌంట్ ఏదైనా ఉంటే దానిపైన ఈ యొక్క డిఫెండెంట్ ప్లేంటిఫ్కి ఇవ్వాలి. దీన్ని సెట్ ఆఫ్ అంటారు. అయితే ఇది మనకి
దీని గురించి మనకి రూల్ 6లో ప్రస్తావించబడింది. అయితే ఇందులో ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటిది, మనీ సూట్ రికవరీ ఆఫ్ మనీ ఉండాలి, తర్వాత ఈ యొక్క సెట్ ఆఫ్ సమ్ అనేది లీగలీ రికవరబుల్ ఉండాలి, తర్వాత పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద కోర్ట్ అనేది ఎక్సీడ్ కావద్దు, తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్ అప్పుడు రేజ్ చేయాలి. ఒక సబ్సిక్వెంట్ హియరింగ్లో కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ అనేది రేజ్ చేస్తే అప్పుడు ఈ యొక్క పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సెట్ ఆఫ్ అనేది ఈ యొక్క డిఫరెంట్ క్లెయిమ్ చేస్తాడు కదా, దాన్ని మనం క్రాస్ సూట్గా భావించాలి, అంటే అది కూడా ఒక సూట్గా భావించాలి. అందుకే కోర్టు వారు ఈ యొక్క సెట్ ఆఫ్ సంబంధించి తర్వాత ఒరిజినల్ సూట్కి సంబంధించి జడ్జిమెంట్స్ అనేది ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఈ యొక్క రిటర్న్స్ అంటే ఒకవేళ సెట్ ఆఫ్ అనేది ఒకవేళ డిఫెండెంట్ ఒకవేళ ఫైల్ చేస్తే అప్పుడు అంటే డిఫెండెంట్ ఒకవేళ సెట్ ఆఫ్ అనేది రైజ్ చేస్తే అప్పుడు దానికి రిప్లైగా మనకి ప్లేయింటిఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాలి. అప్పుడు ఆ ఒక రిటర్న్ స్టేట్మెంట్స్కి సంబంధించి ఈ యొక్క రూల్ 8లో ఏవైతే ఉన్నాయో రిటర్న్ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి, ఈ యొక్క రూల్స్ రిలేటింగ్ టు ద రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనకి రూల్ 8లో ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ ఈ యొక్క మనకి సెట్ ఆఫ్కి ఎగనెస్ట్గా మనకి ఈ యొక్క ప్లేయింటిఫ్ ఫైల్ చేస్తున్న రిటర్న్ స్టేట్మెంట్లో ఈ యొక్క రూల్ 8లో ఏవైతే ఉంటాయో రూల్స్ ఉన్నాయో ఆర్డర్ 8లో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ప్లేయింటిఫ్కి అప్లై అవుతుందని మనకి ఈ యొక్క రూల్ 6 తర్వాత దాంట్లో మనకి ఎఫెక్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనే హెడ్డింగ్లో మనకి ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 6 మనకి ఈ యొక్క రూల్ 6 తర్వాత క్లాస్ 3లో మనకి దీని నుంచి ప్రస్తావించబడింది. అంటే రిటర్న్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ప్లేయింటిఫ్ అనేది ఈ యొక్క రూల్స్ అనేవి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ సంబంధించి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి ఒకవేళ డిఫెండెంట్ ఒక సూట్లో సెట్ ఆఫ్ అనేది రేజ్ చేస్తే అప్పుడు దానికి రిప్లైగా ప్లేయింటిఫ్ ఇచ్చిన ఆ ఒక రిప్లైకి సంబంధించిన రిటర్న్ స్టేట్మెంట్ అనేది అన్నిటికి సంబంధించి గైడ్ చేసి అంటే ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ జనరల్గా ఏవైతే రూల్స్ ఉన్నాయో అన్నీ గైడ్ చేసి దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్లేయింటిఫ్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫైల్ చేయాలి. అంటే ఏవైతే రిటర్న్ స్టేట్మెంట్ సంబంధించిన రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ కూడా ఈ యొక్క ప్లేయింటిఫ్ రిప్లై ఇస్తున్న ఈ యొక్క అంటే ప్లేయింటిఫ్ ఏదైతే రిప్లై ఇస్తున్నాడో ఈ యొక్క సెట్ ఆఫ్కి అందులో ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ సంబంధించిన రూల్స్ సంబంధించి అనుగుణంగానే మనకి ఈ యొక్క ప్లేయింటిఫ్ రిటర్న్ స్టేట్మెంట్స్ అని ఉండాలని మనకి ఈ యొక్క రూల్ 6లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 6A నుంచి G వరకు మనకి కౌంటర్ క్లెయిమ్ గురించి ప్రస్తావించబడింది. అయితే మనకి రూల్ 6A అనేది మనకి ఏం చెప్తుందంటే కౌంటర్ క్లెయిమ్ బై డిఫెండెంట్. అంటే జనరల్గా సెట్ ఆఫ్ అంటే ఏంటిదంటే నేను నీకు డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింటిఫ్ 10,000 నాకు ఇచ్చేది ఉందని డిఫెండెంట్ పైన ఒకవేళ సూట్ వేస్తే అప్పుడు డిఫెండెంట్ ఏమంటారంటే నాకు 10,000 తీసుకునేది వాస్తవమే, నేను 5,000 అనేది నాకు ప్లేయింటిఫ్ అనేవాడు ఇచ్చేది ఉంది అని చెప్తే అప్పుడు 5,000 కోర్టు సెట్ ఆఫ్ చేసి చెల్లు అయిపోయి ఇంకా 5,000 పైన కోర్టు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒరిజినల్ సూట్లో. అయితే ఈ దీంట్లో ఏంటంటే మనకి ఈ యొక్క రూల్ 6A ఆఫ్ ఆర్డర్ 8లో మనకి ఏం చెప్తుందంటే కౌంటర్ క్లెయిమ్ అంటే ఏంటిదంటే జనరల్గా ప్లేయింటిఫ్ ఒకవేళ సూట్ అనేది ఫైల్ చేస్తే నాకు 10,000 ఇచ్చేది ఉంది, అప్పుడు డిఫెండెంట్ ఏమంటాడంటే అసలు నేను ఇచ్చేది లేదు, నాకే ఈ యొక్క ప్లేయింటిఫ్ 20,000 ఇచ్చేది ఉంది అని ఒకవేళ డిఫెండెంట్ క్లెయిమ్ చేస్తే దాన్నే మనం కౌంటర్ క్లెయిమ్ అంటాము. అయితే జనరల్గా మనకి 6A అనేది రూల్ 6A అనేది మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క ఈ యొక్క డిఫెండెంట్ ఒక ప్లీడింగ్లో మనకి ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది అడిషనల్ రైట్గా మనం భావించాలి. అంటే సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ రెండు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకి ఈ యొక్క రూల్ 6A ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత ఏంటంటే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది ఎప్పుడు రేజ్ చేయాలి, జనరల్గా మన సెట్ ఆఫ్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్ అని చెప్పారు కదా, ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది ఎప్పుడు రేజ్ చేయాలంటే కౌంటర్ క్లెయిమ్ అనేది ఈ యొక్క కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఏ ఒక్క కౌంటర్ క్లెయిమ్ రేజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాజ్ ఆఫ్ యాక్షన్ బిఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ కానీ లేకపోతే సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సూట్లో ఒకవేళ కాజ్ ఆఫ్ యాక్షన్ రేజ్ అయితే అప్పుడు మనము కౌంటర్ క్లెయిమ్ అనేది రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది డిఫెండెంట్. కానీ ఈ యొక్క డిఫెండెంట్ యొక్క డిఫెన్సెస్కి సంబంధించిన పీరియడ్ అనేది ఎక్స్పైర్గా దానికంటే ముందే అంటే ఈ యొక్క డిఫెండెంట్ ఒక టైం లిమిట్ ఉంటుంది కదా, ఈ యొక్క డిఫెన్సెస్ అనేవి కోర్టు వారి ముందు పెట్టడానికి ఆ ఒక టైం ఎక్స్పైర్ కంటే ముందే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది రేజ్ చేయాలని మనకి రూల్ 6Aలో ప్రస్తావించబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది మనకి పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంతా కూడా ఎక్సీడ్ కావద్దు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్లో మనకి కోర్టు వారు ఈ యొక్క ప్లేయింటిఫ్కి
కొంచెం టైం ఇస్తారు రిటర్న్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయడానికి కౌంటర్ క్లెయిమ్కి కౌంటర్గా. ఇంకోటి ఏంటంటే మనకి ఒక కౌంటర్ క్లెయిమ్ అనేది మనం సపరేట్ సూట్గా భావించాలి. అందుకే సూట్కి సంబంధించిన ఏమైతే కంటెంట్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ కంటెంట్స్ ఆఫ్ ద ప్లేంట్కి ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన కంటెంట్స్ అనేవి మనకి ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్లో కూడా ఉండాలని మనకి ఈ యొక్క రూల్ 6A ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి 6B అనేది ఏంటంటే కౌంటర్ క్లెయిమ్ టు బి స్టేటెడ్. అంటే కౌంటర్ క్లెయిమ్ అనేది ఏం స్టేట్ చేయాలంటే కౌంటర్ క్లెయిమ్లో ఏ ఒక్క గ్రౌండ్స్ పైన అయితే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది ఈ యొక్క డిఫెండెంట్ రేజ్ చేస్తున్నాడో ఆ యొక్క గ్రౌండ్స్ అనేది ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ ఒక ప్లీడింగ్స్లో మెన్షన్ చేయాలని మనకి 6Bలో ప్రస్తావించబడింది. అంటే గ్రౌండ్స్ టు సపోర్ట్ ద రైట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ అనేది మెన్షన్ చేయాలి. ఏ ఒక్క గ్రౌండ్స్ పైన అయితే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ సంబంధించిన హక్కు అనేది ఈ యొక్క డిఫెండెంట్ రేజ్ చేస్తున్నాడో దాన్ని మెన్షన్ చేయాలని ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్లో మనకి 6Bలో ప్రస్తావించబడింది. అంటే గ్రౌండ్స్ టు రైజ్ కౌంటర్ క్లెయిమ్. తర్వాత 6C అనేది ఏంటంటే ఎక్స్క్లూషన్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్. అంటే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కౌంటర్ క్లెయిమ్ అనేది ఫైల్ అయితే అప్పుడు ఈ యొక్క ప్లేంటిఫ్ కంటెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా కంటెంట్ చేయడానికి అవకాశం ఉంటుందంటే ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది రేజ్ చేశారు కదా, ఇది ఈ యొక్క సూట్లో కౌంటర్ క్లెయిమ్గా ఫైల్ చేయొద్దు, ఇది ఇండిపెండెంట్ సూట్గా ఫైల్ చేయాలి. కానీ ఇండిపెండెంట్ సూట్గా ఫైల్ చేయాలి కానీ ఈ యొక్క సూట్లో అంటే ఒరిజినల్ సూట్లో కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి రేజ్ చేయొద్దని ఈ యొక్క ప్లేంటిఫ్ కంటెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ యొక్క అప్లికేషన్ అనేది అంటే ఎక్స్క్లూషన్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ అంటే ఈ యొక్క ఒరిజినల్ సూట్లో కౌంటర్ క్లెయిమ్ని ఎక్స్క్లూడ్ చేయండి అని ప్లేంటిఫ్ ఎప్పుడు అప్లికేషన్ పెట్టాలంటే ఫ్రేమింగ్ ఆఫ్ అంటే సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్, ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ కంటే ముందే ఈ యొక్క ప్లేంటిఫ్ అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అప్లికేషన్ పెడితే అంటే సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ కంటే ముందు ఒకవేళ అప్లికేషన్ అనేది పెడితే ఒకవేళ ప్లేంటిఫ్ అప్పుడు కోర్టు వారు దానికి సంబంధించి వాదనలు విన్న తర్వాత అప్రోప్రియేట్ ఆర్డర్ అనేది పాస్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 6C ఎక్స్క్లూషన్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ గురించి మనకు ప్రస్తావించబడింది ఆఫ్ ఆర్డర్ 8. తర్వాత మనకి 6D ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఆఫ్ సూట్. ఒకవేళ ఒరిజినల్ సూట్ అనేది అంటే ఏ ఒక్క సూట్లో అయితే కౌంటర్ క్లెయిమ్ అనేది దాఖలు చేశారో ఆ ఒక సూట్ అనేది ఒకవేళ స్టే కావడం కానీ డిస్మిసల్ కావడం కానీ లేకపోతే స్టే కానీ డిస్మిసల్ కానీ జరిగితే అప్పుడు ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ పరిస్థితి ఏంటిది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించి మనకి ఆన్సరే మనకి రూల్ 6Dలో రూల్ 6Dలో మనకు దొరుకుతుంది. ఈ యొక్క దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ ఒక సూట్ అనేది స్టే కానీ డిస్కంటిన్యూ కానీ డిస్మిసల్ కానీ జరిగితే అప్పుడు కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది కోర్టు వారు కొనసాగించవచ్చని మనకి 6Dలో ప్రస్తావించబడింది. అంటే ఈవెన్ ఒరిజినల్ సూట్ ఒకవేళ డిస్మిస్ కానీ లేకపోతే స్టే కానీ డిస్కంటిన్యూ అయినప్పటికీ కౌంటర్ క్లెయిమ్ అనేది ఒక ప్రొసీడింగ్స్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ కావాలని మనకి రూల్ 6D ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 6E అనేది మనకి ఏం చెప్తుందంటే డిఫాల్ట్ ఆఫ్ ప్లేంటిఫ్ టు రిప్లే ద కౌంటర్ క్లెయిమ్. ఒకవేళ ఒక డిఫెండెంట్ కౌంటర్ క్లెయిమ్ అనేది రేజ్ చేస్తే అప్పుడు ఒకవేళ ఈ యొక్క ప్లేంటిఫ్ రిప్లై అనేది ఇవ్వకపోతే ఒక కౌంటర్ క్లెయిమ్కి అప్పుడు కోర్టు వారు ఈ యొక్క ప్లేంటిఫ్ ఎగనెస్ట్గా ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైనా ఆర్డర్ అంటే ద ఆర్డర్ విచ్ కోర్ట్ మే థింక్ ఫిట్ అది కానీ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఒక డిఫెండెంట్ కౌంటర్ క్లెయిమ్ అనేది రేజ్ చేస్తే దానికి సంబంధించి ఒకవేళ ప్లేంటిఫ్ ఎటువంటి రిప్లై ఇవ్వకపోతే అప్పుడు కోర్టు వారు ఈ యొక్క ప్లేంటిఫ్ ఎగనెస్ట్గా ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆర్డర్ యాజ్ ఇట్ థింక్ ఫిట్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 6E ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత 6F అనేది మనకి ఏం చెప్తుందంటే రిలీఫ్ ఆఫ్ డిఫెండెంట్ వేర్ కౌంటర్ క్లెయిమ్ సక్సీడ్స్. అంటే ఒకవేళ ఈ యొక్క సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ ఒకవేళ ఈ యొక్క డిఫెండెంట్ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఈ యొక్క కోర్టు వారు ఈ యొక్క బ్యాలెన్స్ అమౌంట్ ప్లేంటిఫ్కి తర్వాత డిఫెండెంట్కి మధ్యలో ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో దానికి సంబంధించి జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క 6Gలో మనకి దీనికి సంబంధించి మనకి 6Fలో ప్రస్తావించబడింది. తర్వాత 6G అనేది మనకి ఏం చెప్తుందంటే రూల్స్ రిలేటింగ్ టు రిటర్న్ స్టేట్మెంట్ టు అప్లై. అంటే జనరల్గా రూల్స్ రిలేటింగ్ టు రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనకి కౌంటర్ క్లెయిమ్లో రూల్స్ రిలేటింగ్ టు రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, అది కౌంటర్ క్లెయిమ్లో ఈ యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ప్లేంటిఫ్ అంటే కౌంటర్ క్లెయిమ్కి కౌంటర్గా ప్లేంటిఫ్ ఏవైతే రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది ఫైల్ చేస్తుండో దానికి సంబంధించి కూడా రిటర్న్ స్టేట్మెంట్ యొక్క రూల్సే అప్లై అవుతాయి అని మనకి
మనకి ఈ యొక్క 6G అంటే రూల్ 6Gలో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 7 అనేది మనకి రూల్ 7 ఆఫ్ ఆర్డర్ 8 అని మనకి ఏం చెప్తుందంటే డిఫెన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఫౌండ్ అపాన్ సపరేట్ గ్రౌండ్స్. ఒకవేళ ఈ యొక్క డిఫెండెంట్ సెవరల్ గ్రౌండ్స్ పైన ఒకవేళ రిలే అయితే అంటే డిఫెండెంట్ ఈ యొక్క సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ సంబంధించి కానీ లేకుంటే డిఫెండెంట్ ఒక డిఫెన్స్ సంబంధించి ఒకవేళ డిఫరెంట్ గ్రౌండ్స్ పైన ఒకవేళ డిఫెండెంట్ డిపెండ్ అయితే అప్పుడు ఈ యొక్క ఏ ఒక గ్రౌండ్స్ పైన అయితే డిఫెండెంట్ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ లేకపోతే డిఫెన్స్ కానీ ఒరిజినల్ సూట్లో డిఫెన్స్ కానీ ఉంటుంది ఆ ఒక గ్రౌండ్స్ అనేది ఈ యొక్క ప్లీడింగ్స్ ఆఫ్ ద డిఫెండెంట్లో మెన్షన్ చేయాలని మనకి రూల్ 7లో ప్రస్తావించబడింది. అందుకే గ్రౌండ్స్ అనేది మెన్షన్ చేయాలి ఏ ఒక గ్రౌండ్స్ పైన డిఫెన్స్ అనేది తీసుకుంటున్నాడు. తర్వాత మనకి రూల్ 8 ఆఫ్ ఆర్డర్ 8 అని మనకి ఏం చెప్తుందంటే న్యూ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెండెంట్ న్యూ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్. ఒకవేళ ఎనీ న్యూ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ రైజ్ అంటే ఒకవేళ ఏదన్నా న్యూ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ అనేది ఒకవేళ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ కానీ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత కానీ ఒకవేళ రైజ్ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ సంబంధించి ఒకవేళ రైజ్ అయితే అప్పుడు డిఫెండెంట్ కానీ ప్లేంటిఫ్ కానీ వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్స్లో మెన్షన్ చేయొచ్చని మనకి ఈ యొక్క రూల్ 8లో ప్రస్తావించబడింది. అంటే ఒకవేళ డిఫెన్సెస్ అనేవి రేజ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫెన్సెస్ ఆఫ్ ద డిఫెండెంట్ కానీ ప్లేంటిఫ్ సంబంధించి డిఫెన్స్ అనేది రేజ్ అయింది. అప్పటికే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ కానీ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్స్ కానీ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ ఫైల్ చేస్తే అప్పుడు సబ్సిక్వెంట్గా కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఈ యొక్క డిఫెన్సెస్ అన్ని మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 8 ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 9లో మనకి ఏం చెప్తుందంటే సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్. దీని గురించి మనకి రూల్ 9 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. అయితే దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద డిఫెండెంట్ ఫైల్ చేసిన తర్వాత ఎక్సెప్ట్ అంటే రిటర్న్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద డిఫెండెంట్ ఒకవేళ ఫైల్ అయితే ఎక్సెప్ట్ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి కాకుండా ఇంకా ఏవి కూడా సబ్సిక్వెంట్ రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది ఎవరు ఫైల్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ యొక్క సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి అయితే మనము రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసినప్పటికీ దానిపైన వీళ్ళు రిప్లై ఇవ్వాలి కదా. అంటే ప్లేంటిఫ్ వాళ్ళు సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి రిప్లై ఇవ్వాలి కాబట్టి అదొకటి ఎగ్జామ్షన్ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ కానీ ఈ రెండు ఎగ్జామ్షన్. కానీ జనరల్గా ఏంటంటే ప్లేంటిఫ్ అంటే డిఫెండెంట్ ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది ఫైల్ చేస్తే ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ అనేది ఎలో చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చేయాలనుకుంటే కోర్టు వారి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. ఇంకొకటి ఏంటిదంటే కోర్ట్ మే రిక్వైర్ ద రిటర్న్ స్టేట్మెంట్స్ టు బీ ఫైల్డ్ బై ది ప్లేంటిఫ్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్స్. అంటే కోర్ట్ మే రిక్వైర్ ది పార్టీస్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్స్ టైం ఇచ్చి కోర్టు వారు ఈవెన్ ఈ యొక్క డిఫెండెంట్ ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసినప్పటికీ కోర్టు వారి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా కూడా ఈ యొక్క మనకి ప్లీడింగ్స్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ జనరల్ ప్రిజంప్షన్ ఏంటంటే రూల్ 9 మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తే ఎక్సెప్ట్ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి కాకుండా జనరల్గా సబ్సిక్వెంట్ ప్లీడింగ్స్ అనేవి ఎలవ్ కాదు. కానీ కోర్టు పర్మిషన్ తీసుకొని సబ్సిక్వెంట్గా కూడా ఈ యొక్క ప్లీడింగ్స్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు 30 days లోపు ప్రజెంట్ చేయాలి. అంటే 30 days లోపు మాత్రమే ప్రజెంట్ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 9 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి రూల్ 10 అనేది మనకి ఏం చెప్తుందంటే ప్రొసీజర్ వెన్ పార్టీ ఫెయిల్స్ టు ప్రజెంట్ రిటర్న్ స్టేట్మెంట్ కాల్డ్ ఫర్ బై ద కోర్ట్. అంటే ఒకవేళ ఒక పార్టీకి ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయండి అని ఒకవేళ కోర్టు వారు డైరెక్ట్ చేస్తే ఈ యొక్క రూల్ 9 కింద ఒకవేళ అప్పుడు ఫైల్ చేయకపోతే కోర్టు వారు ఆ ఒక పర్సన్కి ఎగనెస్ట్గా జడ్జిమెంట్ అని ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకవేళ ద ఆర్డర్ విచ్ మే కోర్ట్ థింగ్స్ ఫిట్ అది కానీ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ఒక జడ్జిమెంట్కి అనుగుణంగానే డిక్రీ అనేది డ్రా అవుతుందని మనకి ఈ యొక్క రూల్ 10 ఆఫ్ ఆర్డర్ 8లో ప్రస్తావించబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి రూల్ 8 అనేది మనకి క్లుప్తమైన వివరణ. అయితే జనరల్గా ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా దీంట్లో మనకి రీజాయిండర్ రిప్లికేషన్ ఈ రెండు ఉంటాయి. అయితే జనరల్గా రీజాయిండర్ అంటే ఏంటిదంటే ఫస్ట్ రిప్లికేషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు జనరల్గా ఈ యొక్క రిప్లే ఆఫ్ ద ప్లేంటిఫ్ అంటే ఒకవేళ ఈ యొక్క సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ దానికి సంబంధించి వీళ్ళు వేస్తారు కదా, అంటే మనకి డిఫెండెంట్ వేస్తారు కదా, ఈ యొక్క వేసిన దానికి మనకి రిప్లై అనేది మనకి ఇవ్వాలి కదా, ప్లేంటిఫ్ రిప్లై ఇవ్వాలి కదా, దాన్నే రిప్లికేషన్ అంటారు. అంటే రిప్లై ఆఫ్ ద ప్లేంటిఫ్ ఫర్ ద రిప్లై ఆఫ్ ద ప్లేంటిఫ్ ఫర్ ది సెట్ ఆఫ్ ఆర్ కౌంటర్ క్లెయిమ్ని మనము రిప్లికేషన్ అంటారు. అయితే ఈ యొక్క రిప్లికేషన్కి రిప్లై అనేది డిఫెండెంట్ ఇస్తారు కదా, దాన్నే మనము రీజాయిండర్ అంటారు. అంటే రీజాయిండర్ ఈజ్ ద రిప్లై ఫర్ ద రిప్లికేషన్ బై ది డిఫెండెంట్.
అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి మనకి జనరల్గా ఇంకోటి ఏంటంటే సెట్ ఆఫ్కి కోర్ట్ ఫీ అనేది పే చేయడం అనేది అవసరం లేదు, కానీ కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి మాత్రం కోర్ట్ ఫీ అనేది పే చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి రూల్ 8లో రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్కి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ యొక్క సెట్ ఆఫ్లో సమ్ అనేది అసర్టైన్ అయ్యి ఉండాలి, కానీ మనకి ఈ యొక్క దాంట్లో అంటే కౌంటర్ క్లెయిమ్లో సమ్ అనేది అసర్టైన్ కాకపోయినా ఏం కాదు. తర్వాత సెట్ ఆఫ్ ఏంటంటే సేమ్ లీగల్ క్యారెక్టర్ ఉండాలి, సేమ్ ట్రాన్సాక్షన్ ఉండాలి. కౌంటర్ క్లెయిమ్లో సేమ్ ట్రాన్సాక్షన్ ఉండవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ యొక్క సెట్ ఆఫ్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ కంటే ముందే ఈ యొక్క సెట్ ఆఫ్ అనేది అయ్యి ఉండాలి, కానీ ఈ యొక్క కౌంటర్ క్లెయిమ్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద రిటర్న్ స్టేట్మెంట్ అప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది రైజ్ అయ్యి ఉండాలి. ఇది అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూటే కాజ్ ఆఫ్ యాక్షన్ రైజ్ అయ్యి ఉండాలి సెట్ ఆఫ్లో అయితే. అక్కడైతే సబ్సిక్వెంట్గా కాజ్ ఆఫ్ యాక్షన్ రైజ్ అయినా కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు మనకి ఈ యొక్క ప్లీడింగ్ ఆఫ్ ద డిఫెండెంట్లో. ఇది ఫ్రెండ్స్ మనకి రిటర్న్ స్టేట్మెంట్ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్ గురించి వివరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.